హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఐ తెలుగు జోన్. ఈరోజు మనము సాల్వ్ చేసే ప్రాబ్లం మాక్సిమం సబ్బరే సమ్. ఇది కూడా వన్ ఆఫ్ ది పాపులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో నాకు తెలిసి మనం స్టార్ట్ చేసిన ఈ ఇంటర్వ్యూ సిరీస్లో ఇది 11th ప్రాబ్లమ్ ఆర్ 10th ప్రాబ్లమ్ అయి ఉంటుంది. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఐ రిక్వెస్ట్ దెమ్ టు వాచ్ ప్రీవియస్ వీడియోస్ ఆల్సో ఇంటర్వ్యూ సిరీస్లో. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాము. మనకు ఒక ఇంటిజర్ అరే నమ్స్ అని ఇస్తారు. మనము కంటిగ్యూయస్ సబ్బరే అంటే సైడ్ బై సైడ్ ఉన్న నెంబర్స్ ని చూస్ చేసి మాక్సిమం పాసిబుల్ సమ్ క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ చేయాలి. ఇక్కడ మనం చూస్తే మనకు ఒక నమ్స్ ఇచ్చారు ఇంటిజర్ అరే. ఇంది ఫ్రమ్ 4 to 1 మనకు సమ్ వచ్చేసి 6 ఉంది. అండ్ ఈ ఎంటైర్ నమ్స్ అనే అరేలో ఇది మాత్రమే సమ్ 6 ని రిటర్న్ చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇది మాక్సిమం సబ్బరే సమ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాం అండ్ దెన్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ చూద్దాం. ఓకే, బ్రూట్ ఫోర్స్ అంటే ఏంటి? సింపుల్ గా ట్రై ఆల్ పాసిబిలిటీస్ అన్నమాట. అంటే ఈ అరేలో ఉన్న అన్ని సబ్ అరేస్ ని జనరేట్ చేసి వాటికి సమ్ క్యాలిక్యులేట్ చేసి అండ్ ఆ సమ్స్ లో ఏది మాక్సిమం ఉందో దాన్ని రిటర్న్ చేయాలి. ఇక్కడ నేను చిన్న ఒక స్టెప్ రాసాను. ఫస్ట్ జనరేట్ ఆల్ సబ్ అరేస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్యులేట్ సమ్ ఫర్ ఆల్ సబ్ అరేస్ అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి రిటర్న్ ది మాక్సిమం సమ్. సో ఇప్పుడు మనము ఈ 3 స్టెప్స్ కి డ్రై రన్ చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏముంది, జనరేట్ ఆల్ సబ్ అరేస్ అంటే మనం సబ్ అరేస్ ని జనరేట్ చేస్తాం. ఇవన్నీ సబ్ అరేస్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటున్నాయి కదా, 4 అండ్ సో ఆన్. సో ఇట్లా ఫస్ట్ సబ్ అరేస్ అన్నిటిని జనరేట్ చేసినాక వీటి యొక్క సమ్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. దీని సమ్ -2, దీని సమ్ -1, దీని సమ్ వచ్చేసి -4 అండ్ సో ఆన్. ఇది వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. అండ్ ఈ క్యాలిక్యులేట్ చేసిన సమ్స్ లో మనము మాక్సిమం సమ్ ని రిటర్న్ చేయాలి. దీనికి నేను కంప్లీట్ డ్రై రన్ చేసి చూపించట్లేదు బికాస్ ఈ నమ్స్ కి మనకు చాలా సబ్ అరేస్ వస్తాయి. సో నేను డైరెక్ట్ గా సూడో కోడ్ రాస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ మనము మాక్సిమం సమ్ అని తీసుకుంటున్నాను. ఈ మ్యాక్స్ సమ్ వచ్చేసి సమ్ ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూకి అసైన్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఒక ఫర్ లూప్ తీసుకుంటాను. ఫర్ లూప్ లో i ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి n-1 వరకు ట్రావెల్స్ చేస్తాను. అండ్ ఈ ఫర్ లూప్ లో నేను సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని డిక్లేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అనదర్ ఫర్ లూప్ తీసుకోవాలి. దట్ j ఈజ్ ఈక్వల్స్ టు i నుంచి n-1 వరకు ట్రావెల్స్ అవుతుంది. ఈ సమ్ ని మనం ఫైండ్ అవుట్ చేసినాక మనము మాక్సిమం సమ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. మాక్సిమం సమ్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మ్యాథ్ డాట్ మ్యాక్స్ అనేది యూజ్ చేసి సమ్ కి అండ్ మ్యాక్స్ సమ్ కి చూస్తాం. ఇందులో ఏది గ్రేటర్ అనేది ఫైండ్ చేస్తాం. సో వన్స్ ఇదంతా ఫైండ్ చేసినాక లాస్ట్ కి మ్యాక్స్ సమ్ ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఇది మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో దీన్ని టైం కాంప్లెక్సిటీ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి అవుటర్ ఫర్ లూప్. ఇది 0 నుంచి ఎంటైర్ నమ్స్ లెంత్ వరకు ట్రావెల్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇన్నర్ ఫర్ లూప్ ఉంది. ఈ ఇన్నర్ ఫర్ లూప్ కూడా i నుంచి n-1 వరకు ట్రావెల్స్ చేస్తుంది. వరెస్ట్ కేసులో ఎంటైర్ అరేని ట్రావెల్స్ చేస్తుంది కదా ఇది కూడా. సో అందుకే టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n స్క్వేర్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కనుక చూస్తే O ఆఫ్ 1 కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఓన్లీ ఇక్కడ మనం మ్యాక్స్ సమ్ ఇట్లాంటి వేరియబుల్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1. మనం చూస్తే స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ ఫైన్ బట్ టైం కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ ఉంది కదా. O ఆఫ్ n స్క్వేర్ అంటే ఎక్కువ అన్నట్టే కదా. సో మనం ఏం చేద్దామంటే O ఆఫ్ n స్క్వేర్ ఉన్న టైం కాంప్లెక్సిటీని O ఆఫ్ n కి రెడ్యూస్ చేద్దాము ఆప్టిమైజ్డ్ అప్రోచ్. సో మనము ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో 2 ఫర్ లూప్స్ ని యూజ్ చేయకుండా ఓన్లీ సింగిల్ టైం ట్రావర్స్ చేస్తూ ఎట్లా మాక్సిమం సబ్ అరే సమ్ ని ఫైండ్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ మనము క్యాడెన్స్ అల్గోరిథం ని యూజ్ చేస్తున్నాం. దీనికి మనము ఇనిషియల్ గా సమ్ అనేది తీసుకుంటున్నాం. ఒక వేరియబుల్ మెయింటైన్ చేస్తున్నాను, దట్ ఈస్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ అరేలోకి ట్రావెల్స్ అవుతూ ఈచ్ ఎలిమెంట్ ని సమ్ లోకి యాడ్ చేస్తాం. వెన్ ఎవర్ మనకు సమ్ అనేది లెస్ దాన్ 0 అయితే అంటే నెగిటివ్ గా ఉంటే అది ఫ్యూచర్ లో హెల్ప్ అవ్వదు కదా. సో మనం ఏం చేస్తాం, సమ్ రీసెట్ టు 0 చేస్తాం. ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థమైంది. అండ్ ఆల్సో మీన్ వైల్ మ్యాక్స్ సమ్ కూడా అప్డేట్ చేస్తాం విత్ ది హైయెస్ట్ వాల్యూ సీన్ సో ఫార్. సో నేను ఇనిషియల్ గా సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటున్నాను అండ్ మ్యాక్స్ సమ్ వచ్చేసి -ఇన్ఫినిటీ తీసుకుంటున్నాను. అండ్ ఇది క్లియర్ చేసేస్తాను. సో ఇనిషియల్ గా -2 దగ్గర ఉన్నాం. సో మనం ఏంటి, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 -2. ఇప్పుడు ఏం చేస్తాం, మనం మ్యాక్స్ సమ్ ని అప్డేట్ చేస్తాం. మ్యాక్స్ సమ్ ని -ఇన్ఫినిటీ నుంచి -2 కి అప్డేట్ చేస్తున్నాం.
అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే -2 అనేది లెస్ దాన్ 0 ఉంది కదా సమ్. సో అందుకే మనము మళ్ళీ బ్యాక్ సమ్‌ని 0కి రీసెట్ చేస్తున్నాం. ఇక్కడ రీసెట్ అని రాస్తున్నాను. అండ్ రీసెట్ చేసినాక నెక్స్ట్ 1. సో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 1 1 అవుతుంది. విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఫైన్. అండ్ నెక్స్ట్ మాక్సిమం వాల్యూ -2 నుంచి 1కి అప్డేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ -3. సో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 -3 ఈజ్ ఈక్వల్స్ టు -2 వచ్చింది. సో లెస్ దాన్ 0 కాబట్టి మనం ఏం చేస్తున్నాం రీసెట్ చేస్తున్నాం. రీసెట్ టు సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ ఇక్కడ మాక్సిమం అనేది 1 ఉంటుంది. ఎందుకంటే 1 అనేది పెద్దది కదా -2 కంటే. అండ్ నెక్స్ట్ 4. సో ఇప్పుడు మన సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. 1 4 ఈ రెండిట్లో ఏది పెద్దది 4 కాబట్టి 4కి ఇంక్రీజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మూవ్ అయినప్పుడు -1 వస్తుంది. సో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 - 1 ఎంత 3. ఓకే. గ్రేటర్ దాన్ 0 అని ఉంది. బట్ మ్యాక్స్ సమ్ వచ్చేసి స్టిల్ 4 మాత్రమే ఉంటుంది. ఎందుకంటే 4 పెద్దది కాబట్టి ఆబ్వియస్‌లీ. అండ్ నెక్స్ట్ 2 ఉంది. సో అప్పుడు సమ్ ఎంత అవుతుంది 3 + 2 5 విచ్ ఈస్ ఆల్సో గ్రేటర్ దాన్ 0. బట్ మ్యాక్స్ సమ్ అనేది 5 అవుతుంది. ఎందుకంటే 5 పెద్దది వెన్ కంపేర్డ్ టు 4. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1ని కూడా యాడ్ చేస్తున్నాం. +1 = 6 అవుతుంది. సో 6 అనేది పాజిటివ్ గ్రేటర్ దాన్ 0 ఫైన్. అండ్ మ్యాక్స్ సమ్ కూడా 6కి అప్డేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ -5. సో 6 - 5 ఎంత 1. ఓకే. పాజిటివ్ నెంబర్ ఫైన్. బట్ 6 పెద్దది మ్యాక్స్ సమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 4. సో 1 + 4 = 5. ఇది కూడా పాజిటివ్ నెంబర్ కాబట్టి ఫైన్. బట్ మ్యాక్స్ సమ్ వచ్చేసి స్టిల్ 6 ఉంటుంది. ఎందుకంటే 6 ఇస్ బిగ్గర్ దాన్ 5 కాబట్టి. సో ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే మనము డబుల్ ఫర్ లూప్స్‌ని యూజ్ చేయకుండా సింగిల్ ఫర్ లూప్‌లోనే ఎంటైర్ అర్రే ట్రావర్స్ చేస్తున్నాము. అండ్ సమ్‌ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అండ్ మ్యాక్స్ సమ్‌ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. లాస్ట్‌కి ఇది రిటర్న్ చేస్తున్నాం. సో ఇనిషియల్‌గా నేను సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటున్నాను. అండ్ మ్యాక్స్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిజర్ మీన్ వాల్యూని తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఫర్ లూప్‌లో ఇంట్ ఐ నమ్స్‌లోకి ట్రావర్స్ చేస్తున్నాం. అండ్ ఎవ్రీ టైమ్ ట్రావర్స్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం సమ్‌ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అండ్ సమ్‌ని క్యాలిక్యులేట్ చేసినాక మనము మ్యాక్స్ సమ్ అనేది ఐడెంటిఫై చేయాలి కదా. సో మ్యాక్స్ సమ్‌ని ఐడెంటిఫై ఇలా చేస్తాము. సో వన్స్ మ్యాక్స్ సమ్ ఐడెంటిఫై అయినాక ఇఫ్ సమ్ ఈజ్ లెస్ దాన్ 0 అయితే మనం సమ్‌ని రీసెట్ చేస్తున్నాం. ఫైన్. అండ్ లాస్ట్‌కి సింపుల్‌గా మ్యాక్స్ సమ్‌ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఇది మన ఆప్టిమైజ్డ్ అప్రోచ్. ఈ అప్రోచ్ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి O(n) ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఓన్లీ సింగిల్ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఆ ఫర్ లూప్ వచ్చేసి ఎంటైర్ అరేని ట్రావర్స్ చేస్తుంది కాబట్టి. సో ఇది టైమ్ కాంప్లెక్సిటీ. అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O(1) ఉంటుంది. ఎందుకంటే ఏం ఎక్స్ట్రా రికర్సివ్ స్టాక్స్ కానీ లిస్ట్ అరేస్ ఏం యూజ్ చేయట్లేదు. జస్ట్ చిన్న చిన్న వేరియబుల్స్‌ని యూజ్ చేస్తున్నాం. కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ దట్ ఈస్ 1 ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో మాక్సిమం సబ్ అరే సమ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.